దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈరోజు దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క నడిపింపు, దేవుని చిత్తం, మానవుడి పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. దైవత్వం లేనటువంటి మనుషులు, క్రైస్తవులు పడుతున్నటువంటి బాధలు, శ్రమలు వ్యర్థంగా పడుతున్న శ్రమలు వర్ణించలేనంత ఘోరంగా ఉన్నాయి. కనుక ఈరోజు ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం అందరూ 210 దేశాలు, 740 కోట్ల మంది జనాలు, ఈ ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు మనందరం కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, నెమ్మదిగా బ్రతకటానికే ఇష్టపడతాం. కానీ ఎవరూ కూడా నీచంగా బ్రతకటానికి ఎవరికి ఇష్టం ఉండదు. అగౌరవంగా బ్రతకటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. అగౌరవంగా బ్రతకటం, లోక మర్యాద కోసం, ని మెప్పించడం కోసం, లోకంలో పేరు తెచ్చుకోవడం కోసం, లోకంలో ఘనత కోసం బతకాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే కష్టాల పాలైపోతారు, నష్టాల పాలైపోతారు, ఇబ్బందులు పడతారు, శ్రమ పడతారు, బలహీనులు అవుతారు, రోగులైపోతారు. అటువంటి పరిస్థితులు ఎక్కువగా క్రైస్తవుల్లో జరగడం చాలా దౌర్భాగ్యం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని తెలుసుకుని జీవించే క్రైస్తవులే ఇలా ఉంటే, ఇక యేసుక్రీస్తుని ఎరగనటువంటి అన్యజనులు ఏ విధంగా ఉంటారు అని చెప్పడానికి వీలు పడదు. ఈరోజు ఈ మచిలీపట్నం ఒక మణిపూర్లాగా తయారైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణంలాగా తయారైపోయింది. నోవాహు దినాల్లో ఎలాగైతే జనులు తినుచు, త్రాగుచు, నారు నాటుచు, ఇళ్ళు కడుతూ, పెండ్లాడుచు, ఇష్టానికి వాళ్ళు బ్రతుకుతూ వచ్చారో అదే ప్రకారంగా ఈరోజు మచిలీపట్నం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, 50 మంది ప్రజలు దేవునికి బాధ కలిగించే విధంగా, దేవునికి దుఃఖం కలిగించే విధంగా, సృష్టికర్తకే బాధ కలిగించే విధంగా ప్రవర్తించడం చాలా దౌర్భాగ్యం. మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని చూసి ఆనందించాలి, మనల్ని చూసి సంతోషపడాలి, ముచ్చటపడాలి. తండ్రి బిడ్డలను చూసి సంతోషపడతాడు. నా బిడ్డలు ప్రయోజకులయ్యారు, నా బిడ్డలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని చూసి సంతోషపడతారు ప్రతి తల్లిదండ్రులు కూడా. కానీ ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమ, ఈ ఆప్యాయత, అనురాగం, ఈ బంధాలు, అనుబంధాలు, మమకారాలన్నీ కూడా జంతువుల్లో ఉండవు, సర్పాల్లో ఉండవు. కేవలం దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క ఆ యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం అంతా కూడా మనుషులు పెట్టాడు.
మానవుడి జీవితం చాలా విలువైంది, అమూల్యమైంది, అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది, వర్ణించలేనంత గొప్ప జీవితం. ఈ ప్రపంచంలో వెండి, బంగారము, ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతి అన్నిటికంటే కూడా చాలా విశేషమైంది గొప్ప ఆస్తి మన శరీరమే. ఈ శరీరంకు ఉన్నంత విలువ, చచ్చిపోతే ఒక 6 రూపాయలు ఎంతో ఖరీదు కట్టారు. దేనికి పనికిరాదు ఈ శరీరం. ఆవు చనిపోయినా, మేక చనిపోయినా, జంతువులు చనిపోయినా చర్మం, ఆ గోళ్ళు అవన్నీ ఉపయోగపడతాయి, కానీ మనిషి శరీరం చనిపోతే దేనికి ఉపయోగపడదు. బతుకుండగానే ఈ శరీరానికి విలువ. ఈ శరీరానికి విలువ ఉన్నటువంటి ఈ జీవితంలో ఈ బ్రతికే 3 నాళ్ళు, పుట్టినరోజు, పెళ్లి రోజు, చావు రోజు, ఈ 3 నాళ్ళ బ్రతుకులో ఎవరైతే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతుకుతారో వాళ్ళను చూసి దేవుడు సంతోషపడతారు. వాళ్ళను చూసి సమాజం సంతోషపడుతుంది, దేశం సంతోషపడుతుంది. ఆ విధంగా ఈరోజు చూస్తే మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీ మహాత్ములు, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసి అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా పంచుకోవాలి, భూమి, నీరు, గాలి అందరూ సమానంగా తీసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్న ఆ మనుషుల త్యాగ ఫలితం ఈరోజు భారతదేశంలో మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి కూడా చాలా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. ప్రతి మనిషికి ఒక అభిరుచులు ఉంటాయి. నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, పేరుకు ప్రఖ్యాతి కలిగి ఉంచాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి, ఒక ఉద్యోగస్తుడు అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఎస్పీ అవ్వాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, అయ్యి ఈ దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటారు తప్ప నేను ప్రధానమంత్రి అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ఎంపీ అయ్యి, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యి, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, నేను, నా భార్య, నా బిడ్డలు సుఖంగా సంతోషంగా బతికితే చాలు, దేశం ఏమైపోతే నాకు అనవసరం, ప్రజలు ఏమైపోతే నాకు అనవసరం అనుకునే వాళ్ళు 100కి 90 మంది ఉన్నారు. కనుకే ఈరోజు దేశం కానీ, ప్రపంచం కానీ, ప్రజలు ఈ విధంగా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, యుద్ధాలు, కులోన్మాదం, మతోన్మాదం, ఉగ్రవాదం పెరిగిపోవటానికి కారణం స్వార్థం అండి. స్వార్థం. నేను, నా భార్య, నా బిడ్డలు అంటూ ఎవరికి వాళ్ళే ఒక దౌర్భాగ్యమైన, నీచమైన, అసహ్యమైన, చీకటి, అంధకారంతో కూడినటువంటి బతుకులు బతుకుతున్నారు తప్ప అందమైన జీవితంలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ సుఖంగా, సంతోషంగా బ్రతికే ప్రజలు చాలా అరుదుగా కనపడతారు. అది కూడా నిజమైన దేవుని నమ్ముకున్న, యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుల్లోనే లేనప్పుడు అన్ని జనులు అది మనం చూడలేం. ప్రధానంగా పెయిల మధు, జాన్సన్ అనే నేను ఈ మచిలీపట్నంలో కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, వ్యాపార రంగానికి, రాజకీయ రంగానికి నా యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తూ, మోటివేషన్ చేస్తూ ఎలా బ్రతకాలి, ఎలా బతికించాలి అంటూ వీడియోలు చేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఎక్స్లో పెట్టి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలకి బ్రతకడం నేర్పి సుఖ సంతోషాలతో ఆనందంగా బ్రతకాలి, మనందరం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా చూసుకుంటే ఇదే పట్టణంలో ప్రజలు, రాజకీయ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవులు, ఇమాములు, మౌజాములు, పూజారులు, స్నేహితులు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధులు అందరూ కూడా నన్ను ఒక పిచ్చోళ్ళలాగా,
ఒక అమాయకుల్లాగా, ఒక చేతగానోళ్ళలాగా హేళన చేయటం, అవమానపరచడం, కించపరచడం చేస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. నేను పెట్టే వీడియోలు రోడ్డు మీద ఆవులు ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ ఆవులకి ఏదన్నా ఒక ఆవులు బందులు దొడ్డి కట్టించండి, ఆవులు పెంచుకునే వాళ్ళు మీ ఇళ్లల్లో కట్టుకోండి అని మాట్లాడటం తప్పు. వాళ్ళకి పడదండి అంటే కుక్కలు రోడ్ల మీద ఉన్నాయి, వీధుల్లో ఉన్నాయి, కరుస్తున్నాయి, పిల్లల్ని కరిసి చంపుతున్నాయి. ఆ కుక్కల్ని చంపేయాలి అని చెప్పి పెడతాం తప్పు. మచిలీపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ సరిలేదు. ఈ నీళ్లు వర్షం వస్తే నీళ్లు కోనేరు సెంటర్ నుంచి మొత్తం నిలిచిపోతున్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పెట్టాలి. అనేక సంవత్సరాలుగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆ డ్రైనేజీకి టెండర్లు వేసి ఆ యొక్క కాంట్రాక్టు, లేబర్ కాంట్రాక్ట్కి ఇస్తున్నారు, కానీ ఏ ప్రయోజనం లేదు. వర్షం వస్తే 10 నిమిషాల్లో మచిలీపట్నం మునిగిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి అని చెప్పడం తప్పు. ప్రజలకి దోమలు పెరిగిపోయినాయి, దోమల మందు కొట్టండి అని చెప్పడం తప్పు. కల్తీ సరుకులు అమ్ముతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టరు, హెల్త్ ఇన్స్పెక్టర్లో, శానిటరీ ఇన్స్పెక్టర్లో ప్రజలకి మంచి ఆహారాన్ని, మంచి సరుకుల్ని అమ్మే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి మాట్లాడటం తప్పు. అదే ప్రకారంగా మన మచిలీపట్నంలో టీ క్యాంటీన్లో, హోటల్స్లో సర్వీస్ చేసే ఆ కార్మికులు ప్రజల పట్ల అసభ్యకరంగాను, అగౌరవంగాను మాట్లాడుతున్నారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలారా, ఇళ్లలోనే టిఫిన్లు చేయండి, ఇళ్లలోనే టీలు కాసివ్వండి అని చెప్పడం తప్పు. కూరగాయలు తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఎండబెట్టి పారేసేస్తున్నారు. ఇళ్లలోనే చక్కగా ఆరోగ్యంగా మంచి వేడి నీళ్ళలో కాయగూరలు కడిగి చక్కగా వండుకొని ఆరోగ్యంగా బ్రతకండి అని చెప్పడం తప్పు. కర్రీ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలోనే లేనన్ని కర్రీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్ ఇక్కడ ఎక్కువగా ఉండే. ఎన్టీవీలో చూపించారు, మచిలీపట్నం న్యూస్లో ఉంటుంది. కాబట్టి కల్తీ నూనెతో టేస్టింగ్ సాల్ట్ కలిపి బిర్యానీలు అమ్ముతున్నారు. టేస్టింగ్ సాల్ట్ చాలా ప్రమాదం. యువతకి బీపీలు, షుగర్లు వస్తున్నాయి. బయట బిర్యానీలు తినబాహండే. ఆ బిర్యానీలు చేసి అమ్మేవాళ్ళ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏ హోటల్స్లో అయితే కల్తీ నూనె వాడుతున్నారా అవి సీల్ చేయించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడని చెప్పి అడగటం తప్పు. అదే ప్రకారం చూసుకుంటే అవినీతి పెరిగిపోతుంది. మాట్లాడితే లంచం, కార్డుకు లంచం, పట్టాలకి లంచం, ఇళ్ల పట్టాలు తీసుకుంటే లంచం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లంచం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే లంచం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ప్రజలకి ఏమి చేయాలన్నా అంతా లంచం, 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 లంచాలు. అవినీతిని అరికట్టడానికి ప్రజలు సహకరించండి. ఏసీబీ, సిబిఐ ఈ దాడి చేపించి అవినీతి అధికారుల దగ్గర ఉన్న డబ్బును తీసి ఎస్సీ కార్పొరేషన్కిను, బీసీ కార్పొరేషన్కి డైవర్ట్ చేసి ప్రజలకు పంచండి అని చెప్పడం తప్పు. అందుకు పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నన్ను అసమర్థుడిని, చేతగానని, పనికిమాలి అంటారు. అదో తప్పు. ఈ యొక్క ఉద్యోగస్తులు, టీచర్లు ఇంటికి 2 ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు స్కూల్లో చదువులు చెప్పకుండా శనక్కాయలు తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి తిని 2 కాళ్ళు గోడకు పెట్టి పిల్లల చదువులు చెప్పకుండా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎల్ఐసీలు చేస్తున్నారని చెప్పడం తప్పు. వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలు చదివిస్తా పేద ప్రజల పిల్లలకి సరైన చదువులు చెప్పట్లేదని చెప్పడం తప్పు. పేరెంట్స్ అసోసియేషన్ ఉందని పేరుకే కానీ ఆ అసోసియేషన్కి ఫిర్యాదు చేసి స్కూళ్ళు, కాలేజీలు యాజమాన్యం మెరుగైనటువంటి
చదువులు పేద ప్రజలకు అందే విధంగా చూడండి అని చెప్పి పేరెంట్స్కి చెప్పడం తప్పు, ప్రభుత్వానికి చెప్పడం తప్పు. ఈ విధంగా చూస్తే 1,00,000 ఉన్నాయి. కులోన్మాదం నశించాలి అని చెప్పడం తప్పు, మతోన్మాదం నశించాలి అని చెప్పడం తప్పు. ఇదే మచిలీపట్నంలో క్రైస్తవులకి అద్దెళ్ళు ఎవరో వాళ్ళ విషయంలో కూడా, అద్దెళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పడం తప్పు. క్రైస్తవులకి అద్దెళ్ళు ఎవరో, క్రైస్తవులకి కొన్ని ఏరియాలో స్థలాలు అమ్మరో. ఈ రోజుకి కుల వివక్ష ఉంది, మతోన్మాదం ఉంది. దీని విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీలకి సలహాలు సూచనలు ఇవ్వడం తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు రాజులు అని చెప్పి ప్రజల్ని చైతన్యపరచడం తప్పు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మాల మహానాడు కానీ, మాది దండోరా కానీ, బీసీ సంఘాలు కానీ, ఓసీ సంఘాలు కానీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయండి అని చెప్పడం తప్పు. ఏ ప్రభుత్వంలో ఉంటే వైసీపీలో ఉన్న కార్యకర్తలు, కుల సంఘ నాయకులు, మత సంఘ నాయకులు, టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, బీజేపీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న ఈ నాయకులందరూ కూడా ఆయా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులకి కట్టుబడి పనిచేస్తున్నారు. మీరు రాజకీయ బ్రోకర్లో అలా ఉండకూడదు. పార్టీలు అంటే ప్రజలకి పరిపాలన అందించడానికి పెట్టిన పార్టీలు వాళ్ళ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షం బలంగా ప్రశ్నించే విధంగా ప్రతిపక్షంకి ఎక్కువ సీట్లు ఉండాలి. ఇంచుమించుగా చెప్పాలంటే ఫుల్ మెజార్టీతో ఏ ప్రభుత్వం రాకూడదు అని చెప్పడం తప్పు. ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పడం తప్పు. ప్రతి సోమవారం రోజు స్పందన కార్యక్రమంలో ప్రజలే వాళ్ళ యొక్క సమస్యల మీద వెళ్తే సిటిజన్ చార్ట్ ప్రకారం 7 రోజుల్లో పరిష్కారం చేయాల్సింది 7 సంవత్సరాలైనా పరిష్కారం చేయకుండా ఉండటం అధికార యంత్రాంగ లోపం. అది సరిచేయడం కోసం ప్రజలు ప్రశ్నించండి అని చెప్పి చెప్పడం తప్పు. ఏదైనా మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడం తప్పు, అక్రమాలను ఖండించడం తప్పు, మోసాలను ఖండించడం తప్పు. ప్రతి విషయానికి వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం తప్పు. హేళన చేస్తారు, అవమానపరుస్తారు. ప్రజలు, నాయకులు, క్రైస్తవులు అందరూ కూడా వీళ్ళందరికీ కావాల్సిందే. ప్రజలారా, మీ అందరికి కావాల్సింది ఏంటంటే కులం కావాల్సిందే, మతం కావాల్సిందే. పూర్వీకులు, పెద్దలు, పారంపర్యాచారాలు, సనాతన ధర్మం, లోక మర్యాద, లోక నటన కోసం జీవితాలు నాశనం అయిపోయినా మేమేం తగ్గేది లేదు. మా కులం కావాల్సిందే, మా పేరు పక్కన హోదా కావాల్సిందే, పేరు పక్కన చౌదరి కావాల్సిందే, నాయుడు కావాల్సిందే, పేరు పక్కన గౌడ్ కావాల్సిందే. మాకు కావాల్సింది కులమే కావాలి. మనందరం కలిసి ఉందాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం మనం కలిసి ఉందాం అని చెప్పడం తప్పు. మనం 15% ఉన్న అగ్రవర్ణాలోళ్ళు ఈ కులోన్మాదులు, మతోన్మాదులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మనందరం కలిసిపోదాం అని చెప్పడం తప్పు. బీసీలకి పిచ్చోడ్నే, ఎస్సీలకి పిచ్చోడ్నే, అమాయకుడినే. ఈ రకంగా చూసుకుంటే ఈ రాజకీయాల్లో చేరినటువంటి కుల సంఘ నాయకులు, మత సంఘ నాయకులు, వీళ్ళ వల్ల, మాల మహానాడు నాయకుల వల్ల మాలకు ఏ ప్రయోజనం లేదు అని చెప్పడం తప్పు. మాల మహానాడు నాయకులు నన్ను చంపేస్తూ ఉంటారు, మాది దండోర నాయకులు వాళ్ళు నన్ను చంపేస్తూ ఉంటారు. ఇది తప్పు. మందకృష్ణ దళిత ద్రోహి, క్రైస్తవ ద్రోహి అన్నందుకు ఇదే మచిలీపట్నంలో నన్ను చంపుతామని చెప్పి ఈ ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడారు. ఏబిసిడి వర్గీకరణ చేయటం వల్ల కానీ, చేయకపోవటం వల్ల కానీ వచ్చిన లాభ నష్టాలు ఏమి లేవు. రాజ్యాధికారం కోసం మనం పోరాడదాం, ఏబిసిడి వర్గీకరణ కోసం కాదు అని చెప్పడం తప్పు.
ఈ విధంగా చెప్పడం తప్పు. ఈరోజు క్రైస్తవ సార్వత్రిక సంఘం క్రైస్తవులారా ఏకం కండి అని చెప్పడం తప్పు. పాస్టర్లారా మన సంఘాల్లో ఉన్న దుర్బోధను మనం తీసి సత్యాన్ని బోధిద్దాం, వాక్యంలో ఉన్నట్టుగా బోధిద్దాం అని చెప్పి సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి అని చెప్పడం తప్పు. పాస్టర్లకి ద్వేషం, సంస్కరించుకోవటం, దిద్దుబాటు చేసుకోవడం అనేది మనకి ఇష్టం లేదు. పాస్టర్లు చంపేస్తూ ఉంటారు. ఈ క్రైస్తవ నాయకులు, మల్మాన నాయకులు, మాదిదండోర నాయకులు మొత్తం యథార్థవాది, లోక విరోధి అన్నట్టు మొత్తానికి విరోధిని. నా ప్లేసులో నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, మారుమోసు పొందా, బాప్తిసం పొందా, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండబట్టి ఈరోజు నేను బ్రతుకున్నాను. నా ప్లేసులో ఇంకోళ్ళు ఉంటే ఈ అవమానాలు భరించలేక ఈ పట్టణంలో ఉన్న ప్రజలు, నాయకులు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు నన్ను ఈ విధంగా అవమానపరుస్తున్నారు, చేతగానుడు అంటున్నారు, అసమర్థుడు అంటున్నారు, చాలా అవమానపరుస్తున్నారు. కాబట్టి ఈ పట్టణానికి నేను అవసరం, నా కుటుంబానికి, నా బంధువులకి అవసరం లేదు కాబట్టి నేను సూసైడ్ చేసి చచ్చిపోతానని చెప్పి రాసి చచ్చిపోయేవాళ్ళు. పట్టణ ప్రజలారా, మంది ప్రజలారా, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. యువత చనిపోతున్నారు, బతికించలేక చనిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు అర్థం కావట్లా. పెద్దలు, పురుగులు, పారంపర్యాచారాలు, కట్నాలు, ఇవన్నీ కూడా చెప్పడం తప్పు. వరకట్న కేసులు, వేధింపులు, భార్య భర్త బంధాలు, పిల్లలు తల్లిదండ్రులు సంబంధాలు, స్కూళ్ళల్లో విద్యార్థులు మాస్టర్లు, గుళ్ళల్లో పూజారులు భక్తులు, మసీదుల్లో ఇమాములు ముస్లిం సోదరులు ఆరాధన విషయంలో, చర్చిల్లో పాస్టర్లో విశ్వాసుల మధ్యలో మనం ఎలా ఉండాలి, దేశంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించాలి, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనే విషయం తెలియచేసే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథం నుంచి సేకరించినటువంటి ఆ మాటలు, జీవంగల మాటలు, సమాధానంగా ఉందాం, శాంతి కలిగి ఉందాం, ఐక్యత కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందాం, యథార్థంగా ఉందాం, అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, కపటంగా ఉండొద్దు, కులం వద్దు, మనకి మతం వద్దు అని చెప్పడం తప్పు. క్యాస్ట్లెస్ ఇండియన్స్గా మనం బతుకుదాం అని చెప్పడం తప్పు. ఇక ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు అనిపిస్తున్న ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న మాలా మాదిగులు అందరూ కూడా ఎక్కువ శాతం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ క్రిస్టియన్స్ అని తీసుకోమని చెప్పడం తప్పు. ఈ పాస్టర్లకి పడదు, క్రైస్తవులకు పడదు, క్రైస్తవ ఉద్యోగస్తులకు పడదు, దళితులకు పడదు. ఇది తప్పు. పట్టణ ప్రజలారా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఈరోజు పట్టణం అభివృద్ధి చెందాలి. పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో, పట్టణ సంక్షేమం విషయంలో, పట్టణంలో ప్రజలకు మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు, మంచి వసతి మనం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బోధించు, సమీకరించు, పోరాడు. ఆర్థిక సమానత్వం రావాలి అని చెప్పడం తప్పు. భూములు జాతీయం చేయండి అని చెప్పడం తప్పు. దేవుడి పేరు మీద భూములు, దేవుడి పేరు మీద నిధులు, దేవుడి పేరు మీద ఆహారాన్ని పాడు చేసేస్తున్నారు, నెయ్యి పాడు చేసేస్తున్నారు, పాలు పాడు చేసేస్తున్నారు. దేవుడు విగ్రహాలకి పాలు పోయేటువంటి మూఢనమ్మకాలు ఖండించడం తప్పు. సనాతన ధర్మాన్ని ఖండించడం తప్పు. యూనివర్సిటీల్లో ఉన్న మాంత్రిక గ్రంథాలని కాల్చేయండి అని చెప్పడం తప్పు. ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటన విషయంలో బంద్ ప్రకటించలేదు. ఏబిసిడి వర్గీకరణకి వ్యతిరేకంగా బంద్ చేశారు. దీనికి కారణం
సిండికేట్ రాజకీయాలు చేయబాగనని చెప్పడం తప్పు. ఈ మొత్తం 18 పార్టీలు కూడా దొంగల పార్టీలు, దోసుకునే పార్టీలు అని చెప్పడం తప్పు. రాజకీయ నాయకులు పడదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు సంపేదం చూస్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, శివశక్తి వీళ్ళు సంపేస్తాం చూస్తారు. నా ఫేస్బుక్, వాట్సాప్లు భయంకర విమర్శలు ఇటీవల కాలంలో దేవుడి కృపను బట్టి తగ్గినాయి. ఇంత జరుగుతున్న ఈ పట్టణంలో ఒక్క పాస్టర్ పట్టించుకోడు. నా బంధువులు కానీ, నా రక్త సంబంధులు కానీ, నా తోడబుట్టినోళ్ళు కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ ఎవరు కూడా నన్ను మనిషిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక భారతీయుడిగా, ఒక ఓటర్గా కూడా గుర్తించలేనంత భయంకరమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని సొదొమ గొమొర్రా పట్టణం అందామా, మణిపూర్ అందామా, లేకపోతే ఏమందామో నాకు అర్థం కావట్లా. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో కంపెనీలు మోసం చేస్తే కంపెనీలు ఎండీల్ని ఖండించి వీడియోలు చేయడం తప్పు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఎంతోమంది ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, మీరు చేయబాకండి అని చెప్పడం తప్పు. మేము కష్టపడి చదువుకున్నాం, మీరు కష్టపడి ఉద్యోగస్తులను అడుగుతున్నారు. కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకొని ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీ వస్తుంది. మీ ఇళ్ళకడ పనిచేసే కూలేవాడికి 800, ₹1,000 ఇవ్వడానికి చేతులు రావు. మీకు ఒక్కొక్కరికి రోజుకు 2,000, 3,000, 4,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. కార్మిక చట్టాలు అమలు పరచండి. కష్టపడి పనిచేసినటువంటి కార్మికుడు చెమట ఆరకుండానే డబ్బులు ఇవ్వండి అని చెప్పడం తప్పు. మీరు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తూ కూడా ఎల్ఐసీలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఈ తప్పు అని ఖండించడం తప్పు. ఈ ఉద్యోగస్తులు చంపేస్తామంటారు తప్పు. ఈ పట్టణంలో ఈ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, పోలీసు వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళు మాట్లాడితే వాళ్ళలో అందరికి అది కానీ కొంతమంది తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు. న్యాయస్థానాలు న్యాయం జరగట్లేదని చెప్పడం తప్పు. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ఈ దేశం అంతా కూడా నరేంద్ర మోడీ చేతిలో ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి దేశాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పడం తప్పు. ఈవీఎంలో వాడొద్దు, బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పడం తప్పు. పుల్వామా ఉగ్రదాడి గురించి ఖండించడం తప్పు. రైతు నూతన చట్టాల గురించి ఖండించడం తప్పు. బాబ్రీ మసీదు, రామాలయం గొడవ గురించి మాట్లాడటం తప్పు. పటేల్ గారి విగ్రహం ₹3,500 కోట్ల ఖర్చు పెట్టారు, అదే డబ్బు పేదలు ఖర్చు పెడితే పేదరికం నిర్మూలమయ్యేదని మాట్లాడుతూ తప్పు. జనధన్ పథకం కింద 0 అకౌంట్లు ఓపెన్ చేయించి ఒక్కొక్క పేదవాడికి 18 లక్షలు వేస్తానని చెప్పి అబద్ధమాడిన నరేంద్ర మోడీ గారిని ఖండించడం తప్పు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి అనడం తప్పు. 2019లో జగన్మోహన్ రెడ్డి ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడని చెప్పి మాట్లాడుతూ తప్పు. ఈ 18 పార్టీలు దొంగల పార్టీలు, దోసుకునే పార్టీలు, మోసాలు, కులాలు, మతాలు, పార్టీలు, ఈ ప్రజలను మోసం చేసిన పార్టీలు, ఈ పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థులకు పోటీ చేసి అసెంబ్లీలో, పార్లమెంట్లో మనల్ని మనం పరిపాలించుకుందాం, ప్రజాస్వామ్యంలో పాస్టర్లారా మీరు రాజకీయాలు రండి అని చెప్పడం తప్పు. పాస్టర్లు అందరూ కూడా వెళ్ళి ఈ బాబాలు, స్వామీజీలు, పూజారులు, ఈ మాంత్రికులు, గర్వపాసి తీసుకున్న వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు మనల్ని పరిపాలించడం ఏంటి? మనం చేసే ప్రార్థన ఏంటి? మనం ఆరాధించే దేవుడు జీవంగల దేవుడు. మీరు అబ్రహాము సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల ఆశీర్వదిస్తానన్నాడు. మీ అబ్రహాము సంతానం నుంచి రాజుల్ని, ప్రధానుల్ని, చక్రవర్తుల అధికారులుగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి అన్నాడు. కాబట్టి క్రైస్తవులు, యాజకులు, రాజులు, పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వంశం, సొత్తైన ప్రజలు అని చెప్పి రాజకీయాలు రమ్మని చెప్పడం తప్పు.
పాస్టర్లు రాజకీయాలు రాకూడదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన ఈ దోపిడీ దొంగలకు ఓట్లేసి గెలిపించవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుక్కోవచ్చు. ఇలా మాట్లాడటం తప్పు. డాక్టర్ కే పాల్ గారు ప్రపంచంలో ఎంతోమంది పేద ప్రజలకి 5 లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా సహాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన్ని టీవీ ఛానల్లో అవమానపరుస్తున్నారని చెప్పి ఖండించడం తప్పు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో జన్మించిన అంబేద్కర్ గారి విగ్రహాలు కూల్చేసి అక్కడ టెంట్ హౌస్లు కడతామని ఈ అమర ప్రసాద్ అనేవాడు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు బహిరంగంగా ప్రకటన చేసిన మాట్లాడిన అంబేద్కరిస్టులు కత్తి పద్మారావు ఎంతోమంది మేధావులు అనుకునేవాళ్ళు వీళ్ళని ఖండించడం తప్పు. మాలామాదిగ ఎమ్మెల్యేలు, మీరు పేరుకి ఎమ్మెల్యేలు, పేరుకి మంత్రులే, కానీ మీరు బానిసలు, మీరు రాజకీయాల్లో ఉన్న మాలామాదిలకు ఉపయోగపడరు అని చెప్పి ఖండించడం తప్పు. మాల మహానాడాన్ని అడ్డం పెట్టుకొని మీ పదవుల కోసం, మీ కాంట్రాక్టుల కోసం, చిన్న చిన్న పదవుల కోసం మాలలను మోసం చేస్తున్నారని చెప్పి మాల మహానాడు నాయకులు అనడం తప్పు. మాలా మాదిగులు అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, చర్చిలోకి వెళ్ళారు. వీళ్ళు క్రైస్తవులు, మాలలు కాదు, మాదిలు కాదు, వీళ్ళు క్రైస్తవులు, క్యాష్లెస్ ఇండియన్ లేదా ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికెట్లు తీసుకోండి, జనాభా ప్రాతిపది మీద రిజర్వేషన్ ఫలాలు ఇప్పుడు నాటికంటే ఎక్కువగా వస్తాయి అని చెప్పడం తప్పు. దుర్బోధన ఖండించండి అని చెప్పడం తప్పు. బైబిల్ వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధించండి అని చెప్పడం తప్పు. అపోస్తుల కార్యాలు ఎందుకు బోధించట్లేదు అని చెప్పడం తప్పు. డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు రాసిన విశ్వ ప్రణాళిక గ్రంథాలు మీరు ఎందుకు చదవట్లేదు? ఎందుకు యొక్క యుగాంతం గ్రంథం తగలబెట్టారు? అది ఆయన అబద్ధ బోధకుడు అని ఎందుకు అంటున్నారు అంటే, మీరు డిబేట్కి రండి, మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచండి అని చెప్పి ప్రశ్నించడం తప్పు. అబద్ధ బోధకుల్ని ప్రశ్నించకూడదు. అబద్ధ బోధకులు అన్న సంగతి మీకు తెలుసు. మేము అబద్ధ బోధకులుగానే ఉంటాం, నకిలీ క్రైస్తవులుగానే ఉంటాం. మేము ఒక భారతీయులుగా ఉండటానికి ఇష్టం లేదు, క్యాష్లెస్ ఇండియన్గా ఉండటానికి ఇష్టం లేదు, ఇండియన్ క్రిస్టియన్గా ఉండడానికి ఇష్టం లేదు. మేము స్వార్థంగా బతుకుతాం. మాకు స్వనీతి కావాలి, దుర్నీతే కావాలి, అవినీతే కావాలి, ఓట్లు అమ్ముకుంటాం. ప్రభుత్వం ఏం చేస్తే మేము ప్రశ్నించాం. ఈ విధంగా చూస్తే నేను మాట్లాడే ప్రతి మాట పట్టణ ప్రజలకి నచ్చదు, నాయకులకి నచ్చదు, క్రైస్తవులకి నచ్చదు. కాబట్టి మిత్రులారా, యువత ఎంతోమంది బిడ్డలో మ్యారేజ్లు చేసుకుంటున్నారు. కట్నాలు, కానుకలు, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం పెళ్లి చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. అంధకారం అయిపోతున్నాయి. వీళ్ళు బతకడం కుదరట్లా. వీళ్ళు సరిగ్గా బతికితే కదా వాళ్ళ బిడ్డలు సుఖంగా బతకటానికి. ఒక్కొక్క కుటుంబంలో చూస్తే ఇన్వెస్ట్మెంట్ కుటుంబాలు, ఇన్వెస్ట్మెంట్ చదువులు, ఇన్వెస్ట్మెంట్ పెళ్ళిళ్ళు, ఇన్వెస్ట్మెంట్ స్నేహాలు, ఇన్వెస్ట్మెంట్ బంధుత్వాలు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసేంత వరకు కూడా ఇన్వెస్ట్మెంట్. నా కొడుకు మీద నా కొడుకు లేదా నా కూతురు పుట్టినప్పుడు ఇంత ఖర్చు అయింది, వాళ్ళని ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదివించి 18 లక్షలు ఖర్చు అయింది, డిగ్రీకి ఎంత ఖర్చు అయింది, ఉద్యోగానికి ఎంత ఖర్చు అయింది, ఇంత డబ్బులు ఇస్తేనే నేను సంబంధం కట్నం ఇస్తేనే నేను నా కొడుకునిస్తా, నా కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, పూలలో పెట్టి పూల మీద నడిపించాను, నాకు వచ్చే అల్లుడు నా చెప్పు చేతులు ఉండాలి, నాకు ఆ కూతురు చెప్పు చేతులు ఉండాలి, ఏం చెబితే మీకు నేను అంత పెంచుకున్నాను కాబట్టి మీకు అభిరుచులు ఏముండవు, మేమేం చెబితే తినాలి అని చెప్పి తల్లిదండ్రులు, పిల్లలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎవరిష్టానికి వాళ్ళు ఒక సర్పలాగా, ఒక మృగాల్లాగా, దుర్మార్గంగా, దైవత్వం లేకుండా, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం లేకుండా దుర్మార్గంగా బతుకుతున్నారు. చీకటి బ్రతుకులు బతుకుతున్నారు. ఇలా బ్రతకొద్దు.
బతకండి, బతికించండి. మోటివేటర్స్ యొక్క మెసేజ్లు వినండి. ఎంతోమంది మోటివేటర్స్ ఉన్నారు. స్కూల్లో పిల్లలు ఎలా చదవాలి, విద్యార్థులకి మాస్టర్లు టీచర్లు ఎలా చెప్పాలి, కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి, రాజకీయాల్లో రాజకీయ నాయకులకు మోటివేటర్స్ కావాలి, యాక్టర్స్కి మోటివేటర్స్ కావాలి, మేనరిజానికి మోటివేటర్స్ కావాలి, మన బాడీ లాంగ్వేజ్, డ్రెస్ కోడ్, మన చూపు, మన నడక, సమాజంలో మనం ఎంత గౌరవంగా బతుకుతున్నాం, ఎంత మర్యాదగా బ్రతుకుతున్నాం, మన వల్ల సమాజం ఎంత ఆనందిస్తుంది, మనం సమాజానికి ఆహ్లాదకరంగా ఉన్నావా, సమాజానికి అభ్యంతరంగా ఉన్నావా, సమాజానికి ఏమైనా మన కీడు కలిగేస్తున్నావా, మనం పరిశీలన చేసుకుని జ్ఞానంగా బతుకుదామని చెప్పడం తప్పు. ఈ పట్టణంలో పేయల మధు జాన్సన్ అనే నేను పేదవాడి జ్ఞానం నిరర్ధకం అయిపోతుంది. నాకే డబ్బుంటే మనీ పవర్ ఉంటే మ్యాన్ పవర్ వచ్చేది. నాకు మనీ పవర్ లేదు, మ్యాన్ పవర్ లేదు. నాకున్న పవర్ ఒకే పవరు జీసస్ పవరే, యేసుక్రీస్తు పవరే. యేసుక్రీస్తు పవర్ ఉంది కాబట్టి నన్ను ఈ పాస్టర్లు చంపలేకపోతున్నారు, దళిత నాయకులు చంపలేకపోతున్నారు, ఈ బీజేపీ లీడర్సు, ఈ కులోన్మాదులు చంపలేకపోతున్నారు. చంపటం అనేది అంత ఈజీ కాదు. దేవుడు అనుమతి లేకుండా ఎవరో చంపలేరు. ఇంత జరుగుతున్నా నా యొక్క తల్లి కుటుంబీకులు కానీ, నా తండ్రి కుటుంబీకులు కానీ, నా అత్తమామలు కానీ, నా భార్య బిడ్డలు కానీ ఎవరు కూడా నాకు సహకరించరు. అందుకే నేను ఎన్నో వీడియోలో చెప్పాను, ఓపెన్ హార్ట్. మనిషి బతికితే ఓపెన్గా బతకాలి, రహస్యంగా ఉండేది ఏం కాదు. మన దేశం అంటే మట్టి కాదు, మనుషులు. మన భారతదేశంలో మనందరం భారతీయులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనందరం అన్నదమ్ములు అని చెప్పుకుంటుందే తప్ప అన్నదమ్ముల్లో రహస్యాలు ఉంటాయా, స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉంటాయా, భార్యాభర్త బిడ్డల మధ్యలో రహస్యాలు ఉంటాయా? ఎందుకు ఈ రహస్య జీవితం? ఇలా బ్రతకూడదు. బ్రతికితే పేయల మధు జాన్సన్లాగా బ్రతకాలని చెప్పి చెప్పటం నేరం. నాకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవమానాలు పడినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అది కూడా నేరమే. అది కూడా నేరమే. రాజకీయాల్లో సంక్షోభం, రాజకీయాల్లో అశాంతి, వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, కళారంగంలో, ప్రతి చోట కూడా అవినీతి, అజ్ఞానం, మూర్ఖత్వం, చెడుతనం. ఎందుకు బతుకుతున్నావో, ఎందుకు చచ్చిపోతామో, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియని గుడ్డి బ్రతుకులు, కుంటి బ్రతుకులు, అవిటి బ్రతుకులు బతుకుతున్నాం. మనం మనుషులుగా బతుకుదాం. కొన్నాళ్ళు బతికిన సామెతలు ఉంటాయి చెప్పుకుంటాకే. కాగిలా కలకాలం బతికే కంటే హంసలాగా 6 నెలలు బతుకుతూ మంచిది కదా. అలా బ్రతకడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి పట్టణ ప్రజలారా, ఈ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను పెట్టిన వీడియోలో, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకాడిగా నేను పెట్టిన వీడియోలు, నేను చేయని పని లేదు. అడుక్కునేవాడి దగ్గర నుంచి ఔశ్వర్యవంతుడి వరకు కూడా అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తినే. అడుక్కున్న సందర్భాలు ఉండి, అడుక్కున్న వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉండి, ఔశ్వర్యవంతుడిగా బ్రతికిన సందర్భాలు ఉండి, దరిద్రుడిగా బ్రతికిన సందర్భాలు ఉండి. ఆకలి తెలుసు నాకు, వస్త్రం తెలుసు, దరిద్రం తెలుసు, అవమానాలు తెలుసు, ఘనత తెలుసు, ప్రశంసలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం తప్ప, నా అనుభవపూర్వకం చెబుతున్నా, క్రైస్తవులారా, పాస్టర్లారా, నేను అనుభవపూర్వకం చెబుతున్నా, క్రీస్తు లేని జీవితం వ్యర్థం. క్రీస్తుని కలిగి ఉంటే మనం ఆనందంగా ఉంటాం, మనతో పాటు మన సమాజాన్ని ఆనందంగా పెడతాం. ఎంతసేపు నేను, నా భార్య, నా బిడ్డలు, నేను, నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో నేను నా మాటలు ఏంటంటే, నాకు బుద్ధి చెబుతారు, ముందు భార్య బిడ్డల్ని చూసుకోండి. మనం అందుకే బతుకుతున్నాం. భార్య బిడ్డలు చూసుకుంటే చాలు, సమాజం ఏమైపోతే మనకు అనవసరం. ఆ దేశంలో వాళ్ళ కర్మ. అడుక్కునే వాళ్ళు ఉంటారు, అన్యాయంగా సరసాల పైలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, రౌడీలు ఉంటారు. మనం ఏం చేయగలమంటే మన వల్ల వద్దా అని ఎవరి కాళ్ళే వీళ్ళు ఉండడం, ఇది దైవద్రోహం.
ఇది మానవత్వానికి దైవత్వానికి చాలా విరుద్ధమైనటువంటి చీకటి బ్రతుకులు అని చెప్పడం నేరం. ఈ పట్టణంలో నేను ఎలా బ్రతికానో ఎలా బ్రతుకుతున్నానో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితిలో నేను ఉండడం అది నేరం, అది కూడా నేరమే. యథార్థవాది లోక విరోధి అన్నట్టు యథార్థంగా ఉండడం నేరం, నీతిగా ఉండడం నేరం, కపటం లేకుండా ఉండడం నేరం, అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పడం నేరం, సంతోషంగా ఉండడం నేరం, అందరితో పాటు కలిసి ఆనందంగా గడపడం నేరం. ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరు ఆంక్షలు పెట్టుకుంటారు. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దోళ్ళు ఎలా ఉండాలి, నేరం. అంటే ఎలా బ్రతకాలి కూడా ఎవరికి ఒకరికొకరు ఎవడి మాట ఎవడు ఎండో, భార్య మాట భర్త ఎందో, భర్త మాట భార్య ఎందో, పిల్లల మాట తల్లిదండ్రులు ఎండ్రో, పాస్టర్ల మాట విశ్వాసులు ఎండ్రో. ఈ దేశాన్ని మనుషులు పరిపాలించట్లేదు, దుష్టశక్తులు పరిపాలిస్తున్నాయి, అంధకార శక్తులు పరిపాలిస్తున్నాయి, దొంగలు మోసగాళ్ళు పరిపాలిస్తున్నారు, కులోన్మాదులు పరిపాలిస్తున్నారు, మతోన్మాదులు పరిపాలిస్తున్నారు. మనందరం కూడా ఈ దేశాన్ని బాగు చేసుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం. రోజు రోజుకి యుద్ధాలు పెరిగిపోతున్నాయి, జనం మీదకి జనం లేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, ఆకలి చావులు పెరిగిపోతున్నాయి, వరకట్న కేసులు పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, అన్యాయంగా సరసాలు పాలైపోతున్నారు, వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు, రోగులు అయిపోతున్నారు, మరణిస్తున్నారు. ఈ డ్రగ్ మాఫియాని అరికడదామని చెప్పడం తప్పు. ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు వాడుతున్నారు, అవి అరికట్టండి అని చెప్పడం తప్పు. సామాజిక స్మగ్లింగ్ జరుగుతుంది, కల్తీ నువ్వు అమ్ముతున్నారు, కల్తీనే అమ్ముతున్నారు, కల్తీ కారం అమ్ముతున్నారు అని చెప్పడం తప్పు. ఆదివారం వస్తే ఏటమాంసం అమ్ముతున్నారు, ఆ యొక్క మేకలో అవి వైరస్ వచ్చినాయా, మంచిగా కాదా, ఆరోగ్యంగా ఉన్నాయా లేదని టెస్ట్ చేసే పని లేదు, అవి తినేస్తున్నారు. చాలామంది ఈరోజు క్యాన్సర్ బారి పడిపోతున్నారు, పలు విధమైన రోగాలు, సరైన మంచి ఆహారం లేదు. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో, మెడికల్ షాపులు, వైద్యులు, నకిలీ వైద్యులు పెరిగిపోతున్నారు. ఇవన్నీ మనం సరి చేసుకుందాం. ప్రభుత్వం పట్టించుకోదు, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు. మనమే మన దేశాన్ని బాగు చేసుకుందాం, మన పట్టణాన్ని బాగు చేసుకుందాం. ప్రజలందరూ మనందరం కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అందరం బిడ్డలు, మధ్య బంధువులు, మనందరం హ్యాపీగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం అని చెప్పి చెప్పడం తప్పు. కలెక్టర్ ఆఫీస్కి స్పందనకి వెళ్తే ఒక్కళ్ళు రారు, ఎస్పీ స్పందనకి వెళ్ళి రారు, ప్రెస్ మీట్కి నన్ను పిలవరు. ఇంత నేరం అంటే మాట్లాడతాం తప్పండి. నా బోటోడిని అంటే చంపలేరు, ఉండేవారు. ఏదో రకంగా నా బోటోడికి ఒక ముద్ర వేసేస్తే ప్రజలు పట్టించుకొని ఉండాలి అనే ఉద్దేశంతో ఈ దళిత నాయకులు, మాలమహన్నా నాయకులు, మాది దండోర నాయకులు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, ఈ అసూయపరులు, స్వార్థపరులు, బతకడం తెలియనటువంటి వాళ్ళు, ఈ దుర్మార్గులు అందరూ కూడా నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాలాంటి వాళ్ళు బతకనెవరు, సావనెవరు. కాబట్టి నేను ఎన్నో పర్యాయాలు నేను దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేసుకొని ఈ పట్టణంలో ఇటువంటి దుర్మార్గులైనటువంటి అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, స్వార్థపరులు, దైవత్వం లేనివాడు, మానవత్వం లేనివాడు, కులోన్మాదు, ఇటువంటి మనుషుల మధ్యలో ఉండే కంటే ఏ అండమాను దీవుల్లోకి వెళ్ళిపోవటమో లేకపోతే నల్లమల అడవులకు వెళ్ళిపోవటమో బెస్ట్. చక్కగా ఆ క్రూరమైనటువంటి ఆ మృగాలు మధ్యలో బతకటం వీలుపడద్దు, కానీ ఈ మానవ మృగాల మధ్యలో బ్రతకడం కష్టం. ఆ క్రూరమైన మృగాలు, పులులు, ఖడ్గ మృగాలు, తోడేళ్ళు, ఎలిఫెంట్లు, అక్కడికి వెళ్ళినా కనీసం వాటికన్నా జాలి ఉంటుందేమో, కానీ ఈ మనుషులకి జాలి ఉండదు. ఈ మనుషుల మధ్యలో బ్రతకడం కష్టం అని నాలాంటి వాళ్ళు చాలామంది
ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కానీ నేను ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకుని నిజమైన దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నా, లేకపోతే ఏనాడో చనిపోవాల్సిన వాడు. కాబట్టి పట్టణ ప్రజలారా, నేను పెట్టే వీడియోలు ఒక్క కామెంట్ పెట్టరు, ఒక లైక్ పెట్టరు, ఒక షేర్ చేయరు. ఎందుకు అంత అసూయ, అంత స్వార్థం, ఎందుకు అంత భయం? బతకటానికి ఎందుకురా తొందర, బతికంతా చిందర వందర. ఎవరో వస్తారు, ఏదో తెస్తారు అని ఎదురు చూసి మోసపోవద్దని. మనం ఎన్నో సినిమాలు చూసాం. ఎంతోమంది రచయితలు, కవులు ఎలా బతకాలో తెలియపరిచినటువంటి మహా గొప్ప గొప్ప మేధావులు ఎంతోమంది బతకడం నేర్పిన మనం బతకడం కుదరట్లా మనకి. ఈ గుర్రం జాషువా గారి పద్యాలు చాలా బాగుంటాయి. కాడుసీని పద్యాలు. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి ఈ శ్మశాన స్థలం, కన్నులు మూసిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లబోసల సోరు గంగలో పడి కలిసిపోయింది. కమ్మని కవిందుని కుంచి రాజులు, రాజ్యాధికార ముద్రికులు వారి దండలు అన్నీ ఇక్కడే ఈ భూమిలోనే, ఈ శ్మశానంలోనే కాలిపోయాయి, నశించిపోయాయి. గుర్రం జాషువా గారి పద్యాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించిన ఆ రచనలు, పుస్తకాలు, భారత రాజ్యాంగం, ఈ ప్రపంచం అంతటి కూడా బతకటం జీవగ్రంథం, జీవవాక్కులు కలిగినటువంటి వాక్యాన్నే అనుసరించిన ఈ క్రైస్తవులు ఏమనుసరిస్తారండి? క్రైస్తవ సమాజం ఈ మచిలీపట్నంలో పాస్టర్లారా, క్రైస్తవులారా, దేవుడి మాట వినరు, దేవుడు పంపిన ప్రవక్తల మాట వినరు, అపోస్తుల మాట వినరు, సత్య సంబంధుల మాట వినరు, సత్యాన్వేషకుల మాట వినరు, సంస్కర్తల మాట వినరు. వినకపోగా మీరు మచిలీపట్నం పాస్టర్లారా, క్రైస్తవులారా, దేవుడు పంపిన ప్రవక్తలను చంపారు, అపోస్తుల్ని చంపేశారు. అట్లాగే మీరు రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ కాదు కానీ క్రైస్తవులు అనేటువంటి వారిని, నాలాంటి యథార్థవంతుల్ని ఈ అబద్ధ బోధకులు మీరే చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు అటువంటి అవకాశం ఇవ్వడు మీకు. మీరు రాబోయే రోజుల్లో మీ డబ్బు మొత్తం పోతుంది, జబ్బులు వస్తాయి, దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడు ఉట్టి చేతులతో అలెగ్జాండర్ 2 చేతులు చచ్చిపోయే ముందు, నేను వస్తా, ఏం పట్టు రాలేదు, వెళ్ళేప్పుడు కూడా ఏం పట్టుకుని వెళ్తలేదు, నా శవపేటికి పైన నా 2 చేతులు పై పెట్టండి అని చెప్పి, అప్పుడు ఈ డబ్బంతా కూడా బీజేపీ వాళ్ళకి, కులోన్మాదులకి, మతోన్మాదులకి, ప్రభుత్వానికి ఇచ్చేసి ఉట్టి చేతులతో వెళ్ళి అక్కడ న్యాయపీఠం ముందు చేతులు కట్టుకొని నరకానికి వెళ్ళిపోతారు తప్ప బతికుండంగా మీ డబ్బు పేదలకు సహాయం చేయరు. పేద ప్రజల పేరు చెప్పుకొని, క్రైస్తవ సంఘాల పేరు చెప్పుకొని, స్కూళ్ళ పేరు చెప్పుకొని, కాలేజీల పేర్లు చెప్పుకొని, విదేశీల నుంచి డబ్బులు అడుక్కొచ్చుకొని తెచ్చి మీరు బిల్డింగులు, అపార్ట్మెంట్లు, షేర్ మార్కెట్ డబ్బులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఇంత అన్యాయంగా బ్రతుకుతూ కూడా ఇది చేసేది తప్పు అని ఖండించే నాలంటోండి మీరు ఇంత క్రూరంగా. నేనేమని అడుగుతున్నా, దేవుడి పేరు చెప్పుకొని బతుకుతున్న ప్రతి ఒక్కరు దేవుని పిల్లలను చూడండి, వాళ్ళకి సహాయం చేయండి, న్యాయం చేయండి అని చెప్పి అడగటం తప్పు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ పైల మధు జాన్సన్ అనే నాకు ఎవరూ లేరు, భార్య లేదు, బిడ్డలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఉన్నామన్న పేరుకే తప్ప ఏ ప్రయోజనం లేదు. కాబట్టి మీరు పట్నంలో నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు, నా దీప్ పెంతెకోస్తు మిషన్ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మీరు నన్ను ఏమనుకున్నా దేవుడికి లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఏదో ఉంటుంది. అక్కడ న్యాయపీఠం ఎదుట ఆయనకి లెక్క చెప్పుకుంటారు. మనస్సాక్షి లేకుండా మాట్లాడొద్దు, అజ్ఞానంగా మాట్లాడొద్దు, మూర్ఖత్వంగా మాట్లాడొద్దు, అసూయతో మాట్లాడొద్దు, ద్వేషంతో మాట్లాడొద్దు, అకారణంగా నన్ను ద్వేషించొద్దు అని సవినయంగా మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు నెమ్మదిగా ఉండండి, నెమ్మదిగా బ్రతకండి, నెమ్మదిగా బ్రతకనివ్వండి. నిర్హేతుకంగా ఎవరిని ద్వేషించొద్దు. ఇష్టం లేకపోతే మాట్లాడుతూ మానేసేయండి, కానీ అవమానపరచబాండి. సంఘ సంస్కర్తల్ని, సామాజికవేత్తల్ని,
కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రవక్తల్ని, అపోస్తుల్ని, స్వార్థికుల్ని, జ్ఞానుల్ని అవమానపరచబాగండి. అది మంచిది కాదు. దేవుడు కలగ చేసుకుంటే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఇక పట్టణ ప్రజలకి, అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, బిడ్డలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఉన్నాం రేపు ఉంటామనే గ్యారంటీ ఏమీ లేదు. కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండండి, శాంతి కలిగి ఉండండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం అనేది ఎప్పుడైతే కోరుకుంటారని ఆ కుటుంబాల నెమ్మది ఉండదు. ఒకరొకరు తోడుగా ఉండండి, ఒకరికొకరు సహకరించుకోండి. తల్లిదండ్రులారా పిల్లల్ని ప్రేమగా చూడండి, పిల్లలారా తల్లిదండ్రులు ప్రేమగా చూడండి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవునే ఎరగడు. దేవునే తెలియనటువంటి క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళడం, గురువారం బైబిల్ స్టడీకి ఎందుకు వెళ్ళడం, శనివారం నాడు దేవుడే చెబుతున్నాడు నా సన్నిధికి రమ్మని ఎవరు చెప్పారా బాబు మిమ్మల్ని? ఎందుకు వస్తారా? నేను చెప్పిన మాట వినరు, నా ఆజ్ఞల కట్టలు గైకొనరు, న్యాయ విధులు అనుసరించరు, నా అడుగుజాలు నడవరు, నా దివ్యమైన స్వభావాలు గుణలక్షణాలు మీకు ఉండవు, ప్రేమగా బతకమండి బతకరు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం, అసూయతో బతుకుతారు ఎందుకురా, స్వార్థంగా బతుకుతారు ఎందుకురా స్వనీతి, దుర్నీతి, అవినీతి, పేరాశ, దురాశ. ఎలా ప్రార్థన చేయాలని నేను నేర్పాను కదరా అని దేవుడు రోజు రోజు చూసి బాధపడుతున్నాడు. మనం రోజు ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన మాకు అపరాధం చేసిన మీకు క్షమించినట్లు మీరు మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించమని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకు విరోధంగా బతుకుతారు. ఎందుకు ప్రార్థన చేస్తారా, ఎందుకు నా సన్నిధికి వస్తారా, నా నామాన్ని ఎందుకు అవమానపరుస్తారని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు, సంతాపడుతున్నాడు. నోవాహు దినాల్లో జలప్రళయంతో ప్రపంచం అంతటిని కూడా నాశనం చేసినటువంటి ఆ దేవుడు చాలా బాధపడ్డాడు, సంతాపడ్డాడు. భూమి నేను మనుషులను ఎందుకు చేశానని సంతాపడ్డాడని బైబిల్లో వ్రాయబడింది. నరుని హృదయం కేవలం బాల్యం నుండి చెడ్డదే. మన హృదయాలు చెడ్డయండి, మన హృదయాలు మంచి కాదు, మన మనస్తత్వాలు మంచి కాదు, మన నడవడి మంచిది కాదు. ఎవరైతే యేసు క్రీస్తు వ్యక్తిత్వం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నెమ్మది కలిగి ఉంటారు. ఈరోజు యేసు క్రీస్తు వ్యక్తిత్వాన్ని కలిగి జీవించడానికి ప్రయాసపడి అలాగే నా నిజ జీవితంలో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండబట్టి, ఆయన వ్యక్తిత్వం నాలో ఉండబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండబట్టి, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని నష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, ఇంతమంది శత్రువులున్నా, ఇన్ని అవమానాలన్నా భరించి సహించుని ఓర్చుకొని ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన దయే. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, బిడ్డలారా, అందరూ యేసు మీద ఆధారపడండి. తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడబాహండి, పిల్లల మీద తల్లిదండ్రులు ఆధారపడబాహండి, భార్య మీద భర్త ఆధారపడబాహండి, భర్త మీద భార్య ఆధారపడబాహండి. ఆస్తి అక్కర్లోకి రాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనాలు చేసుకోబాహండి. ఎవరి మీద ఎవరికి ఆధిపత్యం లేదు. అందరిని పరిపాలించేది దేవుడే, మనందరికీ తండ్రి దేవుడే. బతకడం తెలియదు, బ్రతికించడం తెలియదు. ఈ జీవితం చాలా విలువైంది. అన్నిటికంటే భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది, అమూల్యమైంది, ఆనందకరమైంది, ఆహ్లాదకరమైంది. వర్ణించలేంత గొప్ప అద్భుతమైనటువంటి భార్యాభర్తల బంధాలే తెగిపోయినాయి, విచ్ఛిన్నమైపోయినాయి. ఒకే ఒక కుటుంబాల్లో బ్రతుకుంటారు. ప్రతి ఒక్కరు మనసాక్షిని బట్టి పరిశీలన చేసుకోండి. నెమ్మదిగా బ్రతకండి. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. బట్టలకి ఇచ్చిన ప్రాధాన్యత, ఇళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత, డబ్బుకి ఇచ్చిన ప్రాధాన్యత, ఉద్యోగాలకు ఇచ్చిన ప్రాధాన్యత, బంధువులకి ఇచ్చిన ప్రాధాన్యత, వ్యక్తిత్వం కలిగి ఆనందంగా జీవించడానికి ఇవ్వకపోవటం చాలా దౌర్భాగ్యం. ఈరోజు పేరు కోసం ఫంక్షన్లు, పేరు కోసం పెళ్ళిళ్ళు, పేరు కోసం ఇల్లు కడుతున్నారు, పేరు కోసం బతుకుతున్నారు తప్ప వాళ్ళకి సుఖం లేదండి. ఎవడ సుఖం పడతాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన నరుడు ధన్యుడు. ధన్యత అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే, నాబోటోడు మాట వినరు కాబట్టి
ప్రతి పాస్టర్కి నేను తెలియజేసేది ఏంటంటే, దేవుడు మాట ఎనరో, పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఎవరో, వాక్యాన్ని మీరు అనుసరించరు. కనీసం మోటివేటర్స్ ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వాళ్ళ మాట నేనండి. వాళ్ళు కూడా బైబిల్ జ్ఞానంతో చెబుతున్నారు, ఎలా బతకాలో నేర్పుతారు. దేవుడే పంపించాడు వాళ్ళని కూడా. భార్యాభర్తలు ఎలా బతకాలో కౌన్సిలింగ్ తీసుకోండి. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతున్నారు, ఎలా ఉంటే వాళ్ళు సుఖంగా చెబుతారు. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెబుతారు. పాస్టర్లు విశ్వాసుల పట్ల ఎలా ఉండాలో వాళ్ళు చెబుతారు. దేవుడు నమ్ముకోని వాళ్ళు మోటివేటర్స్ చెబుతారు. మానసిక వైద్య నిపుణులు చెబుతారు. వాళ్ళదే నేర్చుకోండి. పాస్టర్లారా, క్రైస్తవులారా, ఇమాంలారా, మౌజంలారా, పూజారులారా నేర్చుకోండి. జ్ఞానుల దగ్గర నేర్చుకోండి. వెండి బంగారం కంటే, ఆస్తి ఐశ్వర్యం కంటే, పేరు ప్రఖ్యాతి కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానం గలవాడే ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఆహ్లాదకరంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, సౌందర్యంగా ఉంటాడు. జ్ఞానం లేని వాడు జీవితం చీకటిమయం. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు లోకానికి వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, అగర చెట్టుగా ఉండాలి, సుగంధ వాసనగా ఉండాలి, బోళంగా ఉండాలి, సాంబ్రాణిగా ఉండాలి. కాబట్టి చివరిగా తెలియజేసేది ఏంటంటే, ఎంత మొత్తుకున్నా కనీసం ఎవరో ఎంత నిర్హేతుకమైన ద్వేషం ఉండే నా మీద, పాస్టర్లారా, మీకు, నా బంధువులారా, నా సొంత తల్లి, నా చిన్నక్క కుటుంబం, పెద్ద కుటుంబం, నా బామ్మర్దులు, ఈ పట్టణంలో నా ఇంటి పేరు గల ఎంతోమంది ఉన్నారు. సముద్రంలో నీరు ఉంటుంది కానీ తాగటానికి ఉపయోగపడదు. సొంత వారు ఎంతమంది ఉన్నా మనకి ఎవరికి సహాయం ఉండదు. గుర్తుపెట్టుకోండి పట్టణ ప్రజలారా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అంతవరకు తోడుండేది భార్యాభర్తలు ఇద్దరే. భార్యాభర్తల యొక్క సంబంధం ఎంత బలంగా ఉంటుందో, ఎంత అన్యోన్యంగా ఉంటుందో, ఎంత ఆప్యాయత, అనురాగం, ఆ మమకారం కలిగి ఆనందంగా ఉంటారో, వాళ్ళకి మిగిలేది, ఆ చివరికి మిగిలేది సమాధానం కలిగి, సంతోషం కలిగి, ఆనందం కలిగి, ప్రేమగా బ్రతికిన బతుకే మిగులుద్ది. కానీ ఈ బట్టలుండు, ఈ ఇళ్ళు ఉండు, ఈ నగలుండు, వెండి ఉండదు, ఈ పదవులు ఏముండవండి. నెమ్మదిగా బ్రతకాలి, పౌరం వల్లే బతకాలి, పావురం వల్ల నిష్కపటమైన మనసు కలిగి జీవించాలి, పావుల వల్ల వివేకం కలిగి జీవించాలి. వివేకంలో అయితే బతకనివ్వరండి. నాకు వివేకం లేక నా బ్రతుకు నేను పాటు చేసుకున్నా. నా 50 సంవత్సరాల జీవితంలో సుమారుగా చెప్పాలంటే ఒక 20 సంవత్సరాల జీవితం పాడు చేసుకున్నాను. కుటుంబాన్ని నేను గమనించలేకపోయా, కుటుంబ వ్యవస్థ నేను గమనించలేకపోయా, కుటుంబంలో ఇంత దుర్మార్గులు ఉంటారని గమనించలేకపోయా. నా చదువు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగం జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, తెలివి లేకుండా అడుగులు ఎయిడ్పెట్టి నా జీవితం 20 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. నేను తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాదు. నా ప్రియమైనటువంటి అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, బిడ్డలారా, మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు చదువుకున్నా, ఉద్యోగం చేసినా, పెళ్లి చేసుకున్నా వెనక ముందు ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి. ఒక్కసారి పెళ్లి చేసుకున్నావా ఇక చావో బతుకో జీవితాంతం అలాగే కొనసాగిపోతుంది. కాబట్టి పెళ్లి చేసుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మనం ఏదన్నా ఒక రంగం ఎంచుకున్నామంటే ఆలోచించుకోండి. నేను ఎన్నో దెబ్బలు తిన్నా, ఫెయిల్ అయిపోయి ఉన్న అన్నిట్లో ఫెయిల్ అయిపోయినోడిని. నాకు బతకడం నేర్పింది యేసు ప్రభువే, బ్రతకడం నేర్పించింది యేసు ప్రభువే. కాబట్టి చెబుతున్నా, నేను చెప్పే మాటలు మీరు విన్నారంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ మాటలు నా సొంత మాటలు కాదు. కుటుంబంలో ఫెయిల్ అయిపోయా, చదువులో ఫెయిల్ అయిపోయా, రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయా, వ్యాపార రంగంలో ఫెయిల్ అయిపోయా, కుటుంబంలో ఫెయిల్ అయిపోయా, నా భార్య దగ్గర నేను ఫెయిల్ అయిపోయా, నా బిడ్డల దగ్గర నేను ఓడిపోయి ఉన్నా. నేను విజయం సాధించాలంటే ఎలా అనేది ఓటమిలో నేను నేర్చుకున్న పాఠాలు మీకు చెబుతున్నాను మిత్రులారా. చాలా బాధతో చెబుతున్నాను. ఎవడి జీవితం వాడి చేతిలో ఉంటుంది. మనకు ఆకలిస్తే మనం తింటాం, మనం ఏడిపోతే మనమే ఏడుస్తాం, మన తరపున ఎవడే ఆడవాడు. కాబట్టి ఎవరి కాళ్ళే అందరూ కూడా యేసుక్రీస్తు మీద ఆధారపడండి అని చెప్పి తెలియజేస్తున్నా.
బంధువుల మీద ఆధారపడబాండి, స్నేహితుల మీద ఆధారపడబాండి, ప్రభుత్వం మీద ఆధారపడబాండి, పథకాల మీద ఆధారపడబాండి, వ్యాపారాల మీద, డబ్బు మీద ఆధారపడబాండి. ఏమున్నా దేవుని యొక్క కృప లేకపోతే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాకపోతే అవి ఎవడు అనుభవించలేడు. కాబట్టి నేను టోటల్గా చెప్పేది ఏంటంటే, అందరికి చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన మీద ఆధారపడితేనే ఆనందంగా ఉంటారు. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానన్నా, ఆనందంగా ఉన్నానన్నా, నాకు ఈ ప్రపంచంలోనే ఈ మానవాళ్ళలో ఎవరు లేరు. బంధువు అనేవాడు లేడు, స్నేహితుడు లేడు, రక్త సంబంధి లేడు, ఎవరు లేరు. ఎవరున్నా లేకపోయినా నాకు యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వ కుటుంబం నాది, జగదైక కుటుంబం. అందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెలే. నాకే కొదవ లేదు, నేను హ్యాపీగానే ఉన్నా. నేను ఒకటి పోతే 100 ఇచ్చేయండి నాకు. కాబట్టి నాకులాగా నేను ఎన్నో దెబ్బలు తిని ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడుతూ వచ్చినాను. కాబట్టి చెబుతున్నా, ఎలా బ్రతకాలో, ఎలా బతికించాలో ముందు జ్ఞానంగా ఉండండి. లేకపోతే కష్టం భరించలేరు, బాధలు భరించలేరు, శ్రమలు భరించలేరు, నిందలు భరించలేరు. చాలామంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు. రోజు చస్తూ బతుకుతున్నారు. పిరికితనంగా బతకబాండి. ధైర్యంగా వాడు ఒక్కసారి చస్తాడు, పిరికోడు రోజు చస్తూ బతుకుతాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి. దేవుడి మీద ఆధారపడండి. పదే చెబుతున్నా, క్రైస్తవులారా, ముస్లింలారా, హిందువులారా, మీరు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. అసలు దేవుడు ఎవరో తెలుసుకోండి, మీ మట్టుకు మీరు తెలుసుకోండి. నేను తెలియజేసేది ఏంటంటే, ఎంత బతికినా ఒకరోజు చావు తప్పదు మనకి. చావు తప్పించుకున్నాడు ఎవడో లేడు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేదా దయ్యం దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే పరలోకం, లేదా నరకం. ఈ భూమి మీద బతుకున్న 4 రోజులు ఎండ తట్టుకోలేము, ఆకలి తట్టుకోలేము, నిందలు తట్టుకోలేము, అవమానాలు తట్టుకోలేము, మనల్ని ప్రేమించిన వారు దేశిస్తే తట్టుకోలేము. జీవితం మీద ఎరక్తి వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. అటువంటిది యుగాలు అగ్నిగంధకాలు మండు గుండంలో యుగాలు కాలటం అంటే చాలా దౌర్భాగ్యం అండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చాలా విలువైన జీవితం అస్సలు పరలోక రాజ్యంలో ఉంది, ఇక్కడేం కాదు. ఇదంతా నటనే, ఇదంతా ఒక స్టేజీ మీద ఒక పాత్ర, ఒక డ్రామా, ఒక సినిమాలో ఒక పాత్ర లాంటిదే. అసలు జీవితం పరలోక రాజ్యంలో ఉంది. యేసుప్రభు వారు చెప్పారు, చివరిగా ముగించేస్తా. ఆయన, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగినా నేను మరలా మీకు స్థలం సిద్ధపరిచి, ఇల్లు సిద్ధపరిచి మరలా వస్తానన్నాడు. అసలు నిత్య నివాసాలు మనకు అక్కడ ఉండే, అసలు జీవితం అక్కడ ఉంది. కాబట్టి కష్టాలన్నీ పక్కన పెట్టండి. ఎన్ని ఉన్నా ఎవరి జీవితానికి వాడే బాధ్యుడు. మనం ఎంతగా బతికినా ఆ పరలోక రాజ్యం చేరకుండా ఉంటే, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడరా అనిపించుకునేటువంటి పరిస్థితి లేకుండా మన అందరం కూడా పరలోకం చేరదాం. అందరం పరలోకం చేరదాం. ఈ భూమి మీద ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామనే గ్యారంటీ లేదు. అశాశ్వతమైన జీవితం కోసం ఎందుకు మనం ఇంత బాధపడాలి? బ్రతికినంతకాలం కష్టమైన, నష్టమైన, ఇరుకుగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న, వ్యాధి అయినా, అడుక్కు తిన్నా నీతిగానే బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, నరహత్యలు చేయొద్దు, వారవలేని తనంతో అసూయతో బ్రతకబాగండి. అది చీకటి బ్రతుకు. ఆ బ్రతుకు అర్థం లేదు. నరకంలో ఉన్నారని చెబుతాను. అసూయ పరులు నరకంలో ఉన్నారు, స్వార్థ పరులు నరకంలో ఉన్నారు. ఇక్కడ కూడా నరకమే. స్వార్థ పరులారా, స్వనీతి పరులారు, దుర్నీతి పరులారా, అవినీతి పరులారా, పేరాశ దురాశ కలిగినటువంటి వాళ్ళారా, ఇక్కడ మీరు ఏసీ రూములు ఉన్నా, కోట్ల రూపాయలు ఉన్నా నరకాన్ని అనుభవిస్తున్నారనే మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. అడుక్కునేవాడు 66 కోలేసి తిని హాయిగా బతుకుతున్నాడు. పేదవాడు బతికిన ఆ పేదరికంలో కూడా ఆనందాన్ని అనిపిస్తున్నాడు. ఐశ్వర్యవంతులు డబ్బు ధనాపేక్షతో సకల కీళ్ళలో పడి డొల్లాడుతున్న పందుల్లాగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది ఏంటంటే, బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుని కూడా ప్రేమ లేని బతుకుతున్నారు. యేసు నమ్ముకుని కూడా, యేసు ప్రేమ స్వరూపి. ఆయన వ్యక్తిత్వం లేనప్పుడు ఎందుకండి బైబిల్ పట్టుకోవడం, ఎందుకు ప్రార్థన చేయటం, ఎందుకు మందిరంకి వెళ్ళటం? ఇన్ని సంవత్సరాలు మందిరంకి వెళ్ళి మనం ఏం నేర్చుకున్నాం? మనం కనీసం యేసుక్రీస్తు చూపించగలుగుతున్నావా? మన కళల్లో, మన మాటల్లో, మన నడకలో, మన పడకలో, మన ఆలోచనలో, మన మాటల్లో యేసుక్రీస్తు కనబడుతున్నాడా మనలో? దయచేసి చెబుతున్నా, వీడియో పెడుతున్నాను.
పట్టణంలో ప్రజలు మీరు నన్ను నిందించారని, అవమానపరిచారని, కించపరిచారని, నేనేమి నా పని దేవుడు నాకు అప్పగించిన పని నేనేమి ఆపదలుచుకోలేదు. పట్టణకు సంక్షేమం గురించి మాట్లాడతా, రాజకీయ సంస్కరణ దిద్దుబాటు గురించి మాట్లాడతా, క్రైస్తవ సార్వత్రిక సంఘ విస్తరణ గురించి మాట్లాడతా, కుటుంబాలు, సంఘం, సమాజం, వ్యాపారం అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకాలి అని రాజులాగా మాట్లాడతా. ఒక యాజకత్వం ఉంది, రాజరికం ఉంది, దేవుడు నాకు అప్పగించిన పని చేస్తున్నాను. కాబట్టి దయచేసి సహకరించండి. నాకు చేయకపోతే చేయపోయారు, కనీసం పేదలకి సాయం చేయండి. ఎంతోమంది ఒక పూట తింటే ఒక పూట తిన్నోళ్ళు ఉన్నారు. క్రిమినల్ విధానం పాటించండి. ఏబిసిడి వర్గీకరణ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, క్యాష్లెస్ ఇండియన్ సర్టిఫికెట్లు తీసుకోండి. క్రైస్తవులందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికెట్లు తీసుకోండి. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా కుల నిర్మూలన జరగాలని అందరూ సహకరించండి. 2029 ఎలక్షన్కి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వస్తారు. ప్రజలు దయచేసి చెబుతున్న చాలా ముఖ్యమైనటువంటి చెబుతున్నాను. జమిలీ ఎలక్షన్ని అడ్డుకోండి. జమిలీ ఎలక్షన్ అడ్డుకోండి. మన భారతీయ కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. ఈ నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికలు పెట్టి ఒకే దేశం అని, ఒకే మతం ఉండాలని, ఒకే భాష మాట్లాడాలని, ఒక రాజరిక వ్యవస్థని అంటే అధ్యక్ష పరిపాలన తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ఈ కుట్రని అడ్డుకోమని తెలియపరుస్తున్నా. మనందరం భారతీయులు. జమిలీ ఎలక్షన్లు అడ్డుకోండి. దయచేసి చెబుతున్నా, ఈ దేశంలో కోట్ల మంది జనులు ఒకేసారి, అప్పుడు హిట్లరు 90 లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపినట్టు ఈ నరేంద్ర మోడీ త్వరలోనే జమిలీ ఎలక్షన్ కానీ జరిగితే క్రైస్తవుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. క్రైస్తవులారా మేల్కోండి, క్రైస్తవులారా ఏకం కండి, క్రైస్తవులారా, ముస్లింలారా, హిందువులారా అందరూ ఏకం కండి. మనందరూ భారతీయులుగా ఉండి ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి అన్యాయస్తుల్ని, ఇటు ఆర్థిక నేరస్తుల్ని, స్వార్థపరుల్ని అందరిని కూడా అరికడదాం. దేవుడి మీద ఆధారపడి మనందరం కలిసి ఉందాం. దయచేసి వినండి, మీ అభిప్రాయాలు తెలియపరచండి. నేను పెట్టిన వీడియోలో ఒక్క అభిప్రాయం చెప్పరు, దయచేసి చెప్పండి. కనీసం నాకు స్పందించిపోయారు. ప్రతి ఒక్కరు లీడర్స్ మీరే తయారవ్వండి. ఒక్కొక్కడు ఒక్కొక్క అంబేద్కర్ అవ్వండి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ఒక రంజిత్ ఓఫీర్ గారి లాగా తయారవ్వండి. ఒక షాలేం రాజు గారి లాగా మీరు మారండి. చూసి అసూయపడబాండి. మీరు అలానే మారండి. ఓఫీర్ గారిని అనుసరించిపోయారు. అట్లాగన్నా మేము ఈ సంఘాల్లో బోధించండి. అంబేద్కర్ గారి లాగా మీరు త్యాగం చేయబాండి. రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా పంచుకోవాలి. కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేయండి. అంబేద్కరిస్టులారా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా భారతీయులారా, మనందరం కూడా పోను ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక గాంధీ లాగా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా తయారవ్వండి. అందరం బాగుంటానికి అయితే ఏం కులాలండి, ఏం మతాలండి, ఏమిటి ఆధిపత్యం, ఏంటి సనాతన ధర్మాలు, ఏంటి కుటుంబ వ్యవస్థలో, ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పూర్వీకులు, పెద్దల పారంపర్యాచారాలు, నెమ్మదిలేని బతుకులు, ఏంటి ఆత్మహత్యలు, బతకనవరు, బతికోని ప్రశాంతంగా బతకనవరు, హ్యాపీగా బతుకుతాం అనే ఆలోచన ఎవరికి రాదు. డబ్బు కోసం ప్రాణాలు తీసేస్తున్నారు. ధనాపేక్ష సకలికీలు మనం డబ్బు కాదండి. డబ్బుని మనం సంపాదిస్తాం, మనల్ని డబ్బు సంపాదించదు. డబ్బునే మనం సంపాదిస్తాం. కాబట్టి దయచేసి చెబుతున్నా, చాలా బాధ చెబుతున్నా. ఇంతమంది శత్రువులు, పాస్టర్లు చంపేస్తూ ఉంటారు, దైత్య నాయకులు చంపేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నన్ను చంపేసేస్తే దరిద్రం పోయిందని వీళ్ళందరూ అనుకుంటారు. ఆ తర్వాత నాబోటోళ్ళు లేని లోటు తర్వాత కనపడదు. సమాజానికి నేను ఉపయోగపడే మాటలు మాట్లాడుతుంటే కూడా నన్ను ఇంత అవమానపరుస్తారా పట్టణ ప్రజలారా? ఏమైనా మాట్లాడితే అది కూడా వీడియో చేసి పెడతారని, ఏదో ఆవుల గురించి పెడతాం తప్ప దోమలో ఉండే పట్టణం పారిశుద్ధ్యం సరిలేదు. కుక్కల్ని చంపండి, నకిలీ మందులు అమ్ముతున్నారు, నకిలీ డాక్టర్లు ఉన్నారు, విద్యా వ్యాపారం అయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది. ప్రజలకు మంచిగా
చేయండి అని చెప్పడం తప్ప వీటికి మీరు నన్ను అవమానపరుస్తారా పట్టణ ప్రజలారా? ఎంతవరకు నేను ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ యొక్క ఫేస్బుక్లో మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, వినండి, రంచి హ్యాపీగా బతకండి. సాధ్యమైతే ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. మారుమనసు పొంది నమ్మి బాప్తీసం తీసుకోండి, పరలోకం చేరుతారు. లేకపోతే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ సుఖపడి సచ్చేది ఏముంటుందా అని అక్కడ నరకమే. యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యం చేరడం వీలు పడదు. యేసు నామములోనే పరలోకం చేరుతారు. కాబట్టి అందరూ దేవుడిని నమ్ముకోండి, నెమ్మదిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. జై భీమ్, జై ఇండియా, ప్రైజ్ లార్డ్, శుభోదయం.